నేను జ్యోత్స్న నేడు తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్ చేసేందుకు డీకే శివకుమార్ ను అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో హంగొచ్చినా తక్కువ మెజారిటీ వచ్చినా క్యాంపును ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హంగొస్తే డీకే శివకుమార్ కనుసన్నల్లోనే క్యాంపు ఆపరేషన్ జరుగుతుంది. మ్యాజిక్ ఫిగర్ దాటినా లేదంటే తక్కువ మెజారిటీ వచ్చినా గెలిచిన అభ్యర్థులను బెంగళూరు క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్ సరళి తక్కువ ఎక్కువ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలపై కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. నేడు తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్ చేసేందుకు డీకే శివకుమార్ ను అధిష్టానం నియమించింది. మరిన్ని వివరాలు అందించేందుకు నాగరాజు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, చెప్పండి, ఇవాళ కర్ణాటక డిప్యూటీ సీఎం రాష్ట్రానికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ మానిటరింగ్ సంబంధించి అధిష్టానం ఆయనకే అప్పగించినట్లుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతోంది? ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి క్రమంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. వివరాలు ఎలా ఉన్నాయి? దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తుగా అప్రమత్తమైంది. ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ ను తెలంగాణ ఎన్నికల పరిశీలనకు రంగంలోకి దింపింది. ఈ రోజు సాయంత్రం డీకే శివకుమార్ హైదరాబాద్ రానున్నారు. రేపు జరిగేటువంటి ఎన్నికల ఫలితాలపైన ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలతో కూడా సమీక్షిస్తున్నారు. ఆయన బెంగళూరు నుంచి నిన్న కూడా రాష్ట్ర నేతలతో పాటు అటు హైకమాండ్ తో కూడా ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. నిన్న బెంగళూరులో డీకే శివకుమార్ మాట్లాడుతూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎగ్జిట్ పోల్స్ రమ్మని తాను ప్రత్యేకంగా తెలంగాణ పైన ఇటు మధ్యప్రదేశ్ పైన సర్వే చేయించాలని కూడా చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తున్నారు. మరొక వైపు అధిష్టానం ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తూనే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో టచ్ లోకి వస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో అధిష్టానం చాలా అప్రమత్తమైంది. డీకే శివకుమార్ ను హైదరాబాద్ వెళ్లాల్సిందిగా కోరింది. దీంతో ఈరోజు సాయంత్రం డీకే శివకుమార్ వస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఒకవేళ హంగ్ వచ్చినా లేదంటే 65 to 70 లోపు వచ్చిన క్యాంప్ రాజకీయాలను బెంగళూరుకి తరలించనున్నారు. క్యాంపుకు సంబంధించిన ఆపరేషన్ మొత్తం డీకే శివకుమార్ కనుసన్నలోనే జరగనుంది. గతంలో రాజస్థాన్ లో ప్రభుత్వం మధ్య విభేదాలు వచ్చినప్పుడు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని బెంగళూరు తరలించారు. బెంగళూరు కేంద్రంగానే అప్పుడు క్యాంప్ రాజకీయాలు జరిగాయి. బెంగళూరులో ఇటు కర్ణాటకలో హంగ్ వచ్చినప్పుడు, కర్ణాటకలో ఇబ్బందులు వచ్చినప్పుడు హైదరాబాద్ లో క్యాంప్ రాజకీయాలు జరిగాయి. మొత్తం మీద గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఈసారి జరగకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో చాలా ముందస్తుగా వెళ్తుంది. మరొక వైపు ఒకవేళ 70 పైన వచ్చినా గానీ క్యాంపులు కొనసాగించాలి. కానీ హైదరాబాద్ లోనే శివార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రిసార్ట్ గానీ లేదంటే హైదరాబాద్ లో తాజ్ కృష్ణ ఈ రెండింటిలో ఒక దాంట్లో ఎంచుకోవాలని కూడా భావిస్తున్నారు. మెజార్టీ వచ్చినా హంగ్ వచ్చినా ఎమ్మెల్యేలు అందరినీ ఒక దగ్గర తీసుకురావాలి. ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఆ సీఎం ఎవరు మంత్రులు ఎవరు అన్న దానిపైన పూర్తిగా నిర్ణయించుకున్న తర్వాతనే ఎమ్మెల్యేలను బయటకు పంపించాలన్న విధంగా చర్చ జరుగుతుంది. మరొకవైపు హైకమాండ్ ఎప్పటికప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందన్న దానిపైన కూడా వారు మానిటరింగ్ చేస్తున్నారు. ఏఐసిసి పరిశీలకులు ఇక్కడే ఉన్నారు, వారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు మించి తమకు మెజార్టీ రాబోతుందని చెప్తున్నారు. 80కి పైగా సీట్లు కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. ఎక్కడ కూడా హంగ్ వచ్చే అవకాశం లేదు, క్యాంప్ రాజకీయాలకి అవకాశమే ఉండదని కూడా చెప్తున్నప్పటికీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చెప్పినప్పుడు ఈవెన్ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అంటే వచ్చినటువంటి సీట్ల కేటాయింపు కావచ్చు, లెక్కలు కావచ్చు, అవన్నీ చూస్తే ఒకవేళ అంటే ఒక 50కి పైగా మాత్రం సీట్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఎంత మెజారిటీ సాధిద్దామన్నా కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. హంగ్ వస్తే గనక నెక్స్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఎంఐఎం కాంగ్రెస్ కు సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా లేవా అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. మరి అదర్ పార్టీస్ తో మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతోందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విషయానికి వస్తే 50కి పైగా స్థానాలు ఎప్పుడు సాధించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా 10 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుండడం, కాంగ్రెస్ తర్వాత
ఎక్కడ అందుకు సంబంధించి 50కి పైగా స్థానాలు సాధించిన దాఖలాలు. కానీ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున పనిచేస్తాయని కూడా చెప్తున్నారు. మరొక వైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్, ముఖ్యంగా మధ్యప్రదేశ్ అయినా తెలంగాణ విషయానికి వస్తే కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ ను దాటుతుందని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో మాట్లాడుతున్నారు. వారితో పోలింగ్ సరళి ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, తక్కువైనటువంటి పోలింగ్ నియోజకవర్గాలకు సంబంధించిన వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి వారికి సంబంధించిన వాటిలో కూడా చర్చిస్తున్నారు. మరొక వైపు రేపు తాజ్ కృష్ణకి కాంగ్రెస్ నేతలు వెళ్ళనున్నారు. వారి వెంట ఏఐసీసీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాలు వచ్చినా క్యాంప్ రాజకీయాలు తాజ్ కృష్ణాలనే ఉంచాలని కూడా భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధిష్టానం ప్రచారంలో అయినా, అదేవిధంగా ఇటు అగ్రనేతలు గతంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రచారం చేయని విధంగా తెలంగాణలోనే చేశారు కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఫలితాల్లో కూడా ఇప్పటి వరకు కష్టపడింది ఒకెత్తైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మరొక లక్ష్యంగా ముందుంది. అక్కడ అటు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఎంఐఎం మద్దతు తెలుపుతుంది. ఒకవేళ వారు 50+ వచ్చినా ఎంఐఎం సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు ఇటు కాంగ్రెస్ పార్టీకి 65 పైన స్థానాలు వస్తేనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారని ఇటు బెంగళూరులో డీకే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంత టెన్షన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు ముందస్తుగా పెడితేనే బాగుంటుందని కూడా భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ సెగ్మెంట్ లో ముఖ్యంగా ఏ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు? కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ స్థానాలు మాత్రం కాంగ్రెసే కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి సెగ్మెంట్స్ ఏ ఉన్నాయి? ముఖ్యంగా అందరినీ క్యాంప్ రాజకీయాలకు తరలించేటువంటి అవకాశం ఉండదు. సో ఎక్కువగా ఎవరిపై ఫోకస్ పెట్టారు? ముఖ్యంగా దక్షిణ తెలంగాణ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు. దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అక్కడ దాదాపు 90% సీట్లు తాము కైవసం చేసుకుంటా ఉన్నామని భావించినప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల విషయంలోనే హోరాహోరీ కొనసాగుతున్నటువంటి నియోజకవర్గాలే మెజారిటీగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇటు నిజామాబాద్ కి సంబంధించి అయినా, కరీంనగర్, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన విషయంలోనే చాలా అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు. సునీల్ కనుగోలుకు సంబంధించిన టీం కూడా కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసింది. ఆ లిస్టుని హైకమాండ్ పంపడంతో పాటు పిసిసి కూడా ఆ నియోజకవర్గాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. వారు కూడా ఈసారి ఖచ్చితంగా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి వారు కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లారని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నేతలంతా కాంగ్రెస్ వైపు ఉండేందుగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. డీకే శివకుమార్ కనుసన్నల్లోనే పూర్తి స్థాయి ఆపరేషన్ కొనసాగబోతుంది. ఒక్క స్థానం కూడా మిస్ చేసుకోవద్దని భావిస్తున్నారు. గతంలో నినాదం కూడా అదే, ప్రతి ఓటు ప్రతి సీటు అనుకుంటూ ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ వస్తుంది. వచ్చినటువంటి ప్రతి అభ్యర్థిని, ప్రతి ఎమ్మెల్యేని కూడా కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. జోష్న అండ్ నాగరాజు, ఒకవైపు మెజారిటీ రావడం ఒక ఎత్తు అయితే, మెజారిటీ కన్నా కూడా ఒకవేళ తక్కువ వచ్చినా కూడా రెండు పార్టీలకు కూడా టఫ్ ఫైట్ ఉండే సిచ్యువేషన్ ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడు ఎంఐఎం కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే ఈవెన్ ఎంఐఎం కు టచ్ లో వెళ్లినా కూడా వాళ్ళు ఎంతవరకు అంటే బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయా? దీనిపై అంటే కొన్ని రోజుల సిచ్యువేషన్ చూస్తే మీకేమనిపిస్తోంది? గత 10 సంవత్సరాలు ఎంఐఎం బీఆర్ఎస్ తోనే ఉంది. ఈసారి కూడా ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతున్నామని ఎంఐఎం చాలా ఖచ్చితంగా చెప్పింది. వారు దాదాపు 6 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వారు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపితే కాంగ్రెస్ కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి. కాంగ్రెస్ కి 55 స్థానాలు 60 స్థానాలు వచ్చినా కాంగ్రెస్ కి ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇస్తే బీజేపీ ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. వారికి సైద్ధాంతికంగా జాతీయ పార్టీలు 2, కాంగ్రెస్ బీజేపీ 2 దక్షిణ ఉత్తర ధృవాలుగా ఉంటారు. వారు కలిసే ప్రసక్తి ఉండదు కాబట్టి బీఆర్ఎస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగువేస్తుంది. ఒకవేళ తమకి మెజార్టీ రాకపోతే ఇతర బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైనా అసంతృప్త వాళ్ళు ఉన్నారని కూడా చర్చలు జరుపుతున్నారు. కాబట్టి అక్కడి నుంచి కాంగ్రెస్ వైపు అయితే వచ్చే అవకాశం లేదు. 2014-18 ఎన్నికల్లో కూడా చూసాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే బీఆర్ఎస్ వైపు వెళ్లారు కానీ బీఆర్ఎస్ సంబంధించిన వారు ఎవరు కూడా కాంగ్రెస్ వైపు రాలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ అది ఎన్నికల
ప్రయోజనం దృష్ట్యా మాత్రమే ఉంటుంది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో ఖచ్చితంగా కాంగ్రెస్ కి మ్యాజిక్ ఫిగర్ దాటాలి. 60 స్థానాల పైన ఖచ్చితంగా 65 స్థానాలు వస్తేనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందని కూడా భావిస్తున్నారు. హైకమాండ్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ విషయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఓకే, రైట్ నాగరాజు.